కాలక్షేపం చేయడానికి కొన్ని రోజుల పాటు సరిపోతుంది. ఒకటి గ్యారంటీ కేసు పెడతారు. కేసు తర్వాతన దాని మీదన విచారణ చేస్తున్నామంటారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తుందంటారు. ఓ నలుగురు ఐదుగురిని అరెస్టులు చూపెట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు కోర్టులకు వెళ్తారు, బెయిల్ తీసుకుంటారు, ముందస్తు బెయిల్ ట్రై చేస్తారు. ఇదంతా సహజంగా జరిగిపోతుంది. దాన్ని ఢిల్లీ కంటే పెద్దది అని చూపెడతారు. కానీ కాస్త బుర్రబెట్టి కొంచెం తెలివిగా ఆలోచిస్తే నిజమైన లెక్కర్ కుంభకోణం ఢిల్లీదైతే ఎలా జరిగితే అది ఇప్పుడు జరిగిందా ఇంతకుముందు జరిగిందా అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఢిల్లీలో లెక్కర్ కుంభకోణం అంటే ఏం జరిగింది? అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. దానివల్ల ఏడాదికి ఒక 7,000 కోట్లు ఏమో ఆదాయం వస్తూ ఉండేది. దాన్ని తీసేసి ప్రైవేటు మద్యం దుకాణాల కిందకి మారిస్తే 10,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తుందని లెక్క కట్టారు అక్కడ. అంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తుంది అంకెల్ సుమారు, అంటే ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తుంది అని చెప్పి ఓ పథకం రచించారు. ప్రైవేటు మద్యం దుకాణాలకి కనుక పర్మిషన్ ఇస్తే అని గవర్నర్ దానికి అనుమతి ఇచ్చారు. తీరా చూస్తే అసలుకి కొసరయినట్టు చివరికి 1,000 కోట్లు ఎంతో చేతికొచ్చింది. అసలుది పోయింది, అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే పోయింది. దానికి తోడు ప్రైవేట్ మద్యం దుకాణాలు ఇబ్బడి ముబ్బడిగా దోచేసుకున్నాయి. ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ